కోసం సోనాలి వచ్చి నెయిల్స్ పెడుతుంది, నా బెస్ట్ ఫ్రెండ్. ప్రెజెంటింగ్ యూ ఆల్ మై బ్యూటిఫుల్ సిస్టర్. ఆహా, అసలు ఎంత బాగుంది చూడండి. అందం అంటే మా అక్క, అక్క అంటే అందం. అండ్ హియర్ ఇస్ మై హ్యాండ్సమ్ హంక్, మా అన్నయ్య, ద పెళ్లి కొడుకు. Guys, the groom. Hi, how is your feeling? Engagement అయితుంది, భయం అవుతుంది. అయ్యో పాపం guys. Hey fam, welcome back to one more video. So welcome to next part of my brother's engagement video. So ee vlog lo aithe nenu anni చూపించేద్దాం అనుకుంటున్నా. లైక్ మేము ఏమేమి అవుట్ఫిట్స్ వేసుకుంటున్నాం, మేము ఎట్లా రెడీ అవుతాం, అండ్ ఇంట్లో ప్రిపరేషన్స్ హడావిడి అంతా ఎట్లా అవుతుంది, సో ఎవరెవరు వస్తారు, అందరం ఎట్లా వెళ్తాం, ఆ వీడియో అయితే ఇది ఉండబోతుంది. సైలెన్స్. సో పెళ్ళిళ్ళు కాబట్టి ఫుల్ హడావిడి ఉంది, బట్ స్టిల్ ఐమ్ మేనేజింగ్ టు వ్లాగ్. సో ఇప్పుడైతే మేము ఏమేమి అవుట్ఫిట్స్ వేసుకుంటున్నామో అది నేను మీకు చూపించిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మా ఫ్యామిలీ అవుట్ఫిట్స్ చూపిస్తా, దాని తర్వాత నా అవుట్ఫిట్ చూపిస్తాను మీకు. సో కమ్ ఆన్. సో గైస్, కమింగ్ టు అవుట్ఫిట్స్, నేనైతే మా ఫ్యామిలీ అవుట్ఫిట్స్ ఇప్పుడు మీకు చూపించేస్తా. సో దిస్ ఈజ్ మై సిస్టర్స్ అవుట్ఫిట్, ఫస్ట్ అవుట్ఫిట్. సో మా అక్క ఈ షేడ్ పిక్ చేసుకుంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ పింక్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్లో ఈ కలర్లో తీసుకుంది అనమాట మా అక్క. సో ఇప్పుడే ఐరన్ చేయించి ఇప్పుడే వచ్చిందనమాట. సో దానికోసం అయితే బ్లౌజ్ ఇది ఇట్లా సింపుల్గా వర్క్ వేయించుకుంది. ఎక్కువ ఏం వర్క్ ఉండొద్దు, హెవీగా సింపుల్గా ఉండాలని చెప్పేసి ఇట్లా అనుకున్నారు వీళ్ళు. అబ్బా, మనకి శారీస్ అంత పెద్ద తెలీదు గైస్. సో దిస్ ఇస్ ద వర్క్. నెక్స్ట్ ఇది మా మమ్మీ అవుట్ఫిట్ గైస్. సో మా మమ్మీ ఈ శారీ వేసుకుంటుంది స్కై బ్లూ కలర్లో. సో ఈ శారీ అయితే ఆల్రెడీ ప్రీ ప్లేటింగ్ చేసి ఉంది, సో నేను అందుకని నేను ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు. సో మా మమ్మీ అయితే ప్లెయిన్ పట్టు శారీ బ్లౌజ్ వేస్తుంది, దీనిపైకి ఎక్కువ వర్క్ వద్దు అనుకుంది. సో అట్లా కూడా కొంచెం లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి మా మమ్మీ ప్లెయిన్ బ్లౌజ్ వేస్తుంది అనమాట. అది మీరు యాక్చువల్ వీడియోలో అయితే చూసేయచ్చు, ఇప్పుడు నా దగ్గర బ్లౌజ్ లేదు. ఇది మా అఖిల్ అవుట్ఫిట్. మా అఖిల్ అయితే లావెండర్ కలర్. సో వీడిది కూడా చాలా బాగుంది, సింపుల్గా వీడు కుర్తా వేసుకుంటుండు. నా పెళ్లి కొడుకు అవుట్ఫిట్ మా అన్నది సెకండ్ అవుట్ఫిట్. ఫస్ట్ అవుట్ఫిట్ నా దగ్గర లేదండి, సో అది వైట్ కలర్లో వేసుకుంటుంది మా అన్న. సో ద మెయిన్ అవుట్ఫిట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ సెరమనీ అయితే ఇది పింక్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా వదినది. ఇద్దరికి మేము పింక్ షేడ్స్లో తీసుకున్నాం. ఇది మా వదిన శారీ అనమాట. సో ఆల్ ఓవర్ ఇట్లా లేస్ వేయించినాం బార్డర్. అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. సో ఇందులో కొంచెం వైలెట్ అట్లా కూడా ఉంది కాబట్టి థ్రెడ్ వర్క్ అయితే వైలెట్ పైన వేయించి ఇట్లా వేసినాం అనమాట. సో ఇది మా వదిన బ్లౌజ్. అండ్ మేము ఆల్సో రాణి దుప్పట్ట వేద్దాం అనుకుంటున్నాం మా వదినకి. సో అదే రాణి దుప్పట్ట ఇది. సో ఇది కూడా ప్రీ ప్లేటింగ్ చేసి ఉన్నాయి అన్నీ. సో నేను ఏది డిస్టర్బ్ చేయట్లేదు. ఇది మా వదిన బ్లౌజ్. ఇవన్నీ మా ఫ్యామిలీ అవుట్ఫిట్స్. నేను ఆల్మోస్ట్ అన్నీ చూపించేసిన ఎక్సెప్ట్ మా డాడీది. మా డాడీ మోస్ట్లీ వైట్ అండ్ వైటే వేస్తాడు, సో అందుకని మా డాడీ అవుట్ఫిట్ అయితే చూపించట్లేదు. సో ఇదన్నమాట మా ఫ్యామిలీ అవుట్ఫిట్. సో ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది, వీఆర్ గోయింగ్ ఆన్ పేస్టల్ థీమ్స్. సో అందుకని అందరం పేస్టల్ కలర్స్లో ఇట్లా పిక్ చేసుకున్నాం. సో గాయ్స్, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఓ మై గాడ్, అసలు నాకైతే ఫుల్ ఆన్ నచ్చింది నా అవుట్ఫిట్. కెమెరా అయితే జస్టిస్ చేయట్లేదేమో మేబీ, కానీ అవుట్ఫిట్ అయితే క్రేజీ ఉంది. నేనైతే ఈ కలర్ అనుకున్నా పేస్టల్లో, యాక్చువల్లీ డార్క్ షేడ్ అనుకున్నా, బట్ ఎందుకు లెట్స్ గోయింగ్ టు పేస్టల్ అని చెప్పేసి మళ్ళీ తీసుకున్నా. అండ్ ఈ కలర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే వర్క్ ఇందులో కనిపిస్తుంది మొత్తం, ఏదో కలర్లో మిక్స్ అయినట్టు లేదు.
సో అందుకని నేను ఇది తీసుకున్నా. సో దీని దుప్పట్టా అయితే ఇది. సో ఇట్లా నెట్టెడ్ దుప్పట్టా వచ్చేసింది చున్నీ, అండ్ ఇక్కడ అంతే ఇట్లా బార్డర్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఇంకా జ్యువెలరీ రావాలి గైస్. నేను ఒక చైన్, ఇయర్ రింగ్స్, ఇంకా వేరే రింగ్ అవన్నీ కొనుక్కున్నా. బట్ ఏంటంటే ఎప్పుడు నేను ఎట్లా అంటే సిల్వర్కి సిల్వర్, గోల్డ్కి గోల్డ్ అవే వేస్తాను అనమాట. కలర్ జ్యువెలరీ ఎప్పుడు వేయను. సో ఈసారి ఎందుకో ఎక్స్పెరిమెంట్ చేద్దామని దానికి గ్రీన్ బీడ్స్ వేయించిన, బట్ నాకు అది అస్సలు సూట్ అయినట్టు అనిపించట్లేదు. సో అందుకని ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఫిక్స్ అయినా. సో ఇవాళ మార్నింగ్ వెళ్ళి అది రిటర్న్ ఇచ్చిన, లైక్ బీట్స్ చేంజ్ చేసి ఇవ్వమని చెప్పేసి. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో నెక్లెస్ ఇంకా వేరే అవి రావడానికి టైం పడుతుంది. సో వాచ్ అయితే నేను నా షార్ట్లో అప్లోడ్ చేసిన కదా, క్యాసియో వాచ్ పెట్టుకుందాం అనుకున్నా. సో అది కూడా కటింగ్ చేయించలేదు నేను. సో అది ఫుల్ లూజ్ ఉంది. ఐ హ్యావ్ టు సీ వాట్ ఐ హ్యావ్ టు వేర్. సో ఇదైతే ప్లాన్, అండ్ చాలా సింపుల్గా రెడీ అవుద్దాం అనుకుంటున్నా బికాజ్ డ్రెస్ చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే నా మేకప్ ఆర్టిస్ట్ రావడానికి టైం ఉంది, అందుకని నేను ఇట్లానే వీడియోస్ తీసుకుంటున్నా. సో అదన్నమాట. లెట్స్ సీ హౌ దిస్ బ్లాగ్ ఈస్ గోయింగ్ టు బీ. బట్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో అయ్యేటివన్నీ నేను మీకు చూపడానికి ట్రై చేస్తా. సో ఎస్, ఇప్పుడు నా మేకప్ ఆర్టిస్ట్ వచ్చినాక మనం తొందరగా రెడీ అయిపోదాం. ఇప్పుడు టైం 2 o'clock అవుతుంది. 5 వరకు రెడీ అయిపోవాలన్నారు. నేను ఇంకా ఈ వీడియోలు తీసుకుంటున్నా. సో యా, బై 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 బై. నేను మళ్ళీ వెళ్ళి హ్యాంపర్స్ ఇవన్నీ వీడియోస్ తీసుకుందాం అని అనుకునే లోపలనే తిని వచ్చేసింది అనమాట. సో అందుకని ఇంకా తననైతే అన్నీ సెట్ చేసి పెట్టుకో, అంత లోపల నేను మొత్తం వీడియో తీసుకుంటా అని చెప్పేసి హ్యాంపర్స్ వీడియోస్ మొత్తం తీసిన గైజ్. అది మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసినారు. ఎవరైనా చూడకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసేయండి. సో ఫర్ మై మేకప్ నేనైతే వందనాన్ని బుక్ చేసుకున్నా. సో నాకు తిని నార్మల్గా నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నుంచి తెలుసు అనమాట. సో అట్లా ఐ బుక్డ్ హర్. అండ్ మెయిన్లీ నేను తినని బుక్ చేసుకున్న రీజన్ ఏంటంటే హర్ ప్రైజెస్ ఆర్ వెరీ రీజనబుల్ గైస్. అండ్ జస్ట్ 2500లోనే తను హెయిర్, మేకప్ అండ్ ఆల్సో శారీ ఉంటే శారీ, లెహంగా ఉంటే లెహంగా, ఏదన్నా అవుట్ఫిట్కి కూడా హెల్ప్ చేస్తుంది. సో నేను ఎప్పుడు రెడీ అయినప్పుడు కూడా నాకు అన్నీ తొందరగా అయిపోతుంది, కానీ హెయిర్కి చాలా టైం పడుతుంది గైస్. నా హెయిర్ చాలా లాంగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా థిక్ ఉంటుంది అనమాట. సో క్రింపింగ్కి దీనికి చాలా టైం పడుతుంది. అందుకని నేను చాలా తొందరగా పిలిచిన వీళ్ళని. సో దిస్ ఇస్ మై ఫైనల్ హెయిర్ స్టైల్. మీరు ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ అన్ని వీడియోస్లో చూసినారు కాబట్టి నేనైతే ఎట్లా డిస్క్రైబ్ అయితే చేయట్లేదు దేని గురించి. సో ఈ బ్రోచ్ అయితే మేము మీషోలో ఆర్డర్ పెట్టినాము, నేను మా అక్క. మస్తు ఉండే గైస్, 450 or something అని చాలా బాగా వచ్చింది. అండ్ కమింగ్ టు మై మేకప్, ద మేజర్ మిస్టేక్ విచ్ ఐ డిడ్ వాస్, తను చాలా బాగా చేసింది. బట్ కటింగ్లో నేనున్న హడావిడికి నేనైతే నా ఫేస్ అనేది ఒక మిర్రర్లో కూడా చూసుకోలేదు. జస్ట్ ఇట్లా వీడియో తీసుకున్నప్పుడు చూసుకున్నా. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నైస్, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగుండే గైస్, కరెక్ట్ అనిపించింది నాకు. బట్ ఏమైపోయిందంటే మేము బారాత్ తీసుకొని వెళ్ళినాం కదా, ఆల్మోస్ట్ అక్కడ రోడ్ పైన 1 hour అట్లా ఉండే గైస్. సో ఇంకా స్వెట్ వచ్చేసి ఇంకా ట్రావెలింగ్ ఇది వల్ల నా లుక్ కొంచెం కేకీ అయిపోయింది. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్, ఎందుకంటే చాలా బాగా రెడీ అవుదాం అనుకున్నా. నా అవుట్ఫిట్కి అయితే అస్సలు జస్టిస్ కాలేదు. నేను ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. బట్ దాట్స్ ఓకే, అప్పుడప్పుడు అట్లా అవుతుంటాయి, దాన్ని మనం అంత సీరియస్గా పట్టించుకోవద్దు. సో ఇదనమాట మా అన్న ఎంగేజ్మెంట్లో నా మేకప్ స్టోరీ. బట్ ఐ రియలీ లవ్డ్ మై పిక్చర్స్ అండ్ వీడియోస్ గైస్, చాలా బాగా వచ్చినాయి అందులో అయితే. సో గైస్, దిస్ ఇస్ మై ఫైనల్ మేకప్. దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. మీకు ఇట్లా దీంట్లో ఎక్కువ కనిపించచ్చు కానీ రియల్గా చాలా బాగుంది. సో నేనైతే ఇట్లా మేకప్ వేసుకున్నా. నేను మీకు ఫొటోస్ వీడియోస్లో మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే నేను మొత్తం ఫుల్ అవుట్ఫిట్ వేసుకోబోతున్నా. నెక్స్ట్ దాని తర్వాత నేను బ్లాగ్ తీస్తాను. సో మమ్మీ ఇంకా అక్కకైతే మేము ఓన్లీ హెయిర్ స్టైల్స్ మాట్లాడినాం అనమాట. సో వాళ్ళకి హెయిర్ స్టైల్స్ వేసేస్తుంది. మా అక్క కొంచెం ఓపెన్ హెయిర్ లా పెట్టుకుంది బికాస్ షీ వాంటెడ్ టు యాడ్ జిప్సీ ఫ్లవర్స్. నేనే చెప్పిన మా అక్కకి యాక్చువల్లీ బ్రేడ్ వేసుకుందాం అనుకుంది. నేను అస్సలు వద్దు, ఇట్లనే వేసుకో అని చెప్పి ఇట్లా వేయించిన అనమాట. అండ్ తెలిసిందే కదా గైస్, మా ఇంట్లో అయితే నేను అన్పెయిడ్ మేకప్ ఆర్టిస్ట్. సో వీళ్ళని ఇట్లా రెడీ చేయాలి కాబట్టి నేను యాక్చువల్లీ మేకప్ని బుక్ చేసుకున్నా, నాకు ఈజీ అవ్వాలని చెప్పేసి. బట్ ఐ వాజ్ రిగ్రెటింగ్ సో మచ్ ఆఫ్టర్ సమ్ టైమ్, ఎందుకంటే అంత ఖరాబ్ అయిపోయింది కాబట్టి అసలు నేనే రెడీ అయిపోతే బాగుంటుండే, నేనే ఎంత మంచి రెడీ అయితే ఎందుకు ఇవన్నీ మనకు అనిపించింది. ఇప్పుడు నాకు అసలైన టెన్షన్ పెళ్లి గురించి, ఎందుకంటే పెళ్లిలో అయితే ఆల్మోస్ట్ 7 to 8 hours ఉంటుంది. స్వెట్ ఏంది, ఇంకా మొత్తం నా అవతారమే ఖరాబ్ అయిపోతుందేమో ఇట్లా నేను మేకప్ వేయించుకుంటే. అసలు అందుకే నేను ఇప్పుడు వేయించుకోవాలా లేదా అన్న డైలమాలు ఉన్నా. సో యూ ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్ కాబట్టి మీరు నాకు చెప్పండి నేను ఏం చేయాలో. మోస్ట్లీ నాకు ట్రస్టెడ్ ఒక పర్సన్ ఉంది, సో అక్కతోనైతే అనుకుంటున్నా. సో ఐ డోంట్ నో, లెట్స్ సీ. సో బ్యాక్గ్రౌండ్లో అయితే మమ్మీ సోనాలి ఏదేదో మాట్లాడుకుంటున్నారు, వినేసేయండి. వీడియోలో రాగలండి అవన్నీ ఆపాయి ఒకసారి మళ్ళీ.
देख अपूर्वा నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నా కోసం 4 o'clock అట్లా వచ్చేసింది గైస్. ఐ జస్ట్ వాంటర్, అసలు నాకు ఏం పనున్నా లేకపోయినా ఆమె నాతో నా పక్కకు ఉండాలంతే, కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు, ఏ టెన్షన్ ఉండదు. సో అట్లయితే మేము ఇంకా నెయిల్స్ ఫిక్స్ చేస్తుండే, ఇట్లా ఆర్టిఫిషియల్ నెయిల్స్ తెప్పించినాము. సో అదే నాకు ఇవన్నీ పెట్టేస్తుంది. నా కోసం సోనాలి వచ్చి నెయిల్స్ పెడుతుంది, నా బెస్ట్ ఫ్రెండ్. పాపం ఇలా హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. మా ఇద్దరు ఫ్రెండ్స్ రాలేరు ఇంకా, వస్తున్నారు వాళ్ళు కూడా. నేను కాల్ చేస్తా ఒకసారి, ఆపేసేయి. ఆర్డర్ ఏదో కొంచెం చిన్న గాయ్స్. ద గ్రూమ్, హాయ్, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? ఎంగేజ్మెంట్ అవుతుంది, భయం అవుతుంది. అయ్యో పాపం గైస్. సో మేమైతే ఇప్పుడు ఫోటోషూట్ అవుతుంది మొత్తం ఐటమ్స్. సోనాలి ఇంకా ఫినిషింగ్ టచెస్ ఇస్తుంది. చూసుకో ఒకసారి, తీసుకో, ఇది తీసుకో, ఇట్లా స్ట్రేట్ తీసుకో, అదొకటి స్ట్రేట్ చేసుకున్నాయి. ఓకేనా? నేనైతే ఇంకా లాస్ట్కి ఒకసారి మా మమ్మీ శారీ మొత్తం సెట్ చేసేస్తున్నా గైస్, ఎందుకంటే కొంచెం స్ట్రైటింగ్ చేస్తే స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా నేనైతే మమ్మీది చేయదు అనుకుంది, ఇంకా అరుస్తూనే ఉంది. నేను లేదు మమ్మీ చేస్తా అని చెప్పి ఆ డ్రెస్తో పైకి ఉరికిపోయి మళ్ళీ మొత్తం ఇదంతా చేసిన అనమాట. బికాస్ ఆఫ్ దిస్ చాలా కష్టం అవుతుండే అన్నిటికీ, బట్ సమ్హౌ ఐ వాజ్ మేనేజింగ్ టు డూ ఎవ్రీథింగ్. లాస్ట్ మినిట్ ప్యాకింగ్. పాపమ్మ సోనాలి మా వదిన బ్యాంగిల్స్ సెట్ చేస్తుంది. అమ్మలే మమ్మీ, వీడియో అయితే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ సీన్స్ ఇవన్నీ ఇట్లా నార్మల్గానే పెడుతున్నా గైజ్. ఎక్కువ ఎలివేషన్లు, పాటలు, మ్యూజిక్స్, మీమ్స్ అవన్నీ తీయట్లేదు. బికాజ్ ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్, నాకు టైం లేదు అండ్ ఓపిక కూడా లేదు బేసికలీ నిజం చెప్పాలంటే. అందుకని ఇట్లయితే మా ఇంట్లో ఏమేమి అవుతున్నాయో అట్లా చిన్న క్లిప్స్ పెట్టేస్తున్నా. ప్రెజెంటింగ్ యూ ఆల్ మై బ్యూటిఫుల్ సిస్టర్. ఆహా, అసలు ఎంత బాగుంది చూడండి. అందం అంటే మా అక్క అంటే అందం. వావ్ మౌనేష్. సో ఫుల్ ఎంగేజ్మెంట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తా నాకు కూడా ఐడియా లేదు గైస్, కొంచెం టైం పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను పెడుతున్న క్లిప్స్ అన్నీ కెమెరామ్యాన్ అన్న వాళ్ళు తీసినవి. సో ఇక్కడ వరకే వాళ్ళైతే నాకు సెండ్ చేసినారు. సో నేను అందుకని చెప్పి ఇట్లా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ హియర్ ఇస్ అవర్ గ్రూమ్. అసలు ఎంత బాగుంటాడు మా అన్న. వచ్చేయండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం గాయస్. సో ఫస్ట్ మా గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుదామని చెప్పేసి ఫస్ట్ మా గుడి దగ్గరికి అయితే మేము అందరం వెళ్ళిపోతున్నాం.
స్కూటీ దగ్గర ఇట్లా గ్యాదర్ అయిపోయినాక మేము అందరం అయితే చాలా దూరమే నడిచినాం గైస్. సో అందరు మా రిలేటివ్స్ అందరు వచ్చేసినారు. మా పెద్ద డాడీ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా అత్త మామ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, ప్రతి ఒక్కరు. దీస్ ఆల్ ఆర్ మై ఓన్ ఫ్యామిలీ రిలేటివ్స్. సో మేమైతే అందరం ఇట్లా టైంకి స్టార్ట్ అయిపోయినాం. సో అక్కడ కొంచెం దూరం నడిచినాక తర్వాత కార్లో ఎక్కి ఇంక అందరం స్టార్ట్ అయిపోయినాం. సో కార్లో అయితే ఈ గ్యాంగ్ అందరం కూర్చున్నాం అనమాట. సో మేమైతే మా అన్నతోనే ఉన్నాం. ఆబ్వియస్లీ 2 సిస్టర్స్ మా అన్నతోనే ఉండాలి కాబట్టి మేమైతే అప్పుడు బొట్టు ఫంక్షన్ అప్పుడు కూడా మా అన్నతోనే వెళ్ళినాం, ఇప్పుడు కూడా మా అన్నతోనే వెళ్ళినాం అనమాట. సో దీని కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఐ విల్ డెఫినెట్లీ అప్లోడ్ గైస్. చాలా మెంబర్స్ కామెంట్స్ చేస్తున్నారు, ఐఎమ్ రియలీ సారీ, బట్ పెడతా ఎప్పుడో నాకు కూడా తెలీదు. అప్కమింగ్ అయితే పెళ్లి వ్లాగ్సే వచ్చేస్తాయి అనుకుంటా గైస్ ఈ ఎంగేజ్మెంట్ వ్లాగ్ వరకు, ఎందుకంటే పెళ్లి కోసం ఇంకా 1 వీకే టైం ఉంది. శ్రీయాన్ష్ అయితే పండుకుంటున్నాడు పాపం, సోనాలి అష్ట కష్టాలు పడుతుంది. సో మా అన్న ఎంగేజ్మెంట్ హడావిడి అయితే ఇట్లయింది గైస్. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.